ఫైనల్లీ వచ్చేసా. బస్ కోసం వెయిటింగ్. సిర్ఫ్ ఒక బ్యాగే పట్టుకున్నా, లగేజ్ హెవీ వెయిట్ అయినా ఇబ్బంది కాబట్టి. సో బస్ కోసం వెయిటింగ్. ఇంకా సో బస్ వచ్చేసింది. సో నాలాగైతే మీరు బస్ బుక్ చేసుకోకండి, చాలా ఎండ ఉంది, చాలా అన్కంఫర్టబుల్ అసలు. బెటర్ టు గో విత్ ట్రైన్ ఆర్ ఫ్లైట్. సో అహ్మదాబాద్ టు ఢిల్లీ. సో బస్ అయితే ఉదయపూర్ క్రాస్ అయ్యింది. డిన్నర్ కోసం ఒక డాబా దగ్గర ఆపాడు. అది కూడా ప్యూర్ వెజ్ అన్నమాట. నేను మంచి చికెన్ మటన్ తిందాం అనుకున్నా, ప్యూర్ వెజ్ తినారు ఇప్పుడు, తప్పదు. సో ఢిల్లీలో దిగిపోయినా. సో ఏమైనా బట్టలు కొనుక్కుందామని సరోజిని మార్కెట్కి వచ్చిన సీరియస్గా 8:30కి. సో మార్కెట్ మొత్తం బంద్ ఉంది, 11కి ఓపెన్ అవుతుందంట. సీరియస్గా వచ్చేసాను నేనైతే, ఏమీ లేవు ఇక్కడ కొందామంటే. సో మార్కెట్కి వచ్చా, అన్ని షాప్స్ బంద్ ఉన్నాయి, 11కి ఓపెన్ అవుతుందంట. సో మనకి ఇంకే ఆప్షన్ లేదు, వెళ్ళి బస్సు ఎక్కేసి హరిద్వార్ వెళ్ళిపోవాలి. ఏది ఓపెన్ లేవు అసలు. బట్టలు అయితే ఏం కొనుక్కోలేదు. సరోజిని మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంది. బై వాక్ 200 మీటర్స్ బై వాక్ వచ్చా ఈ బ్యాగ్ వేసుకొని. ఆల్మోస్ట్ 25 to 30 kgs ఉంది ఇది. నేను పైన ఎన్నుకుంటున్నా, మెట్రో స్టేషన్ కింద ఉందంట, అండర్ గ్రౌండ్ మెట్రో అంట. వెళ్ళేసి ఇక్కడి నుంచి కాశ్మీర్ గేట్కి వెళ్ళాలి. సో కాశ్మీర్ గేట్ నుంచి బస్ పట్టుకొని ఆల్మోస్ట్ హరిద్వార్ వెళ్ళాలి. 4 to 5 hours అవుతుంది. This station is Kashmiri Gate. Change here for the red. సో కాశ్మీర్ గేట్ నుంచి మెట్రో స్టేషన్ నుంచి దిగాక కాశ్మీర్ గేట్ బస్ స్టాండ్ ఉంటుంది. ఇది కాశ్మీర్ గేట్ బస్ స్టాండ్ అనమాట. సో ఇక్కడికి వచ్చి మీరు ఉత్తరాఖండ్ డిపోలో బస్సులు ఉంటాయి, ఇక్కడ నుంచి మూవ్ అవ్వండి. సో మీరు దిగిన వెంటనే చాలామంది ఏజెన్సీస్ ఉంటారు, పట్టించుకోకండి, వాళ్ళు చాలా ఎక్కువ చెప్తారు. సో మీరు బెటర్ టు గేట్ బస్ స్టాండ్కి వచ్చేస్తే ఇక్కడ నుంచి ఉత్తరాఖండ్కి వెళ్ళే బస్సెస్ చాలా ఉంటాయి, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మీరు. సో గైస్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. సో హరిద్వార్కి వెళ్ళే బస్సెస్ 5 నుంచి 13 డిపోజిట్ దాకా ఉంటాయి, 13 డిపో దాకా. సో అవి నాన్ ఏసీ బస్సెస్ ఉంటాయి, 350 రూపీస్ అంట. ఆల్మోస్ట్ 4.5 hours టైం పడుతుంది. సో మనకి ఏసీ కావాలన్నా ఏసీ బస్సెస్ కూడా ఉన్నాయి. ఐ థింక్ నెంబర్ వాజ్ 13 అనమాట. సో అది 950 రూపీస్ అంట. సో అది వచ్చేసరికి 11:30 అవుతుంది. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. సో నేనైతే నార్మల్ బస్కే మూవ్ అవుతాను మ్యాక్సిమం. సో బస్ అయితే ఎక్కేసా. సో నాన్ ఏసీ బస్సెస్ ఉన్నాయి, రెగ్యులర్ బస్సెస్ అయితే ఇంకా 5, 10, 11 5 నుంచి 10 దాకా బస్సెస్ అయితే 5 డిపాజిట్ నుంచి 10 డిపాజిట్ దాకా నెంబర్లో బస్సెస్ ఉంటాయి నాన్ ఏసీవి. సో టికెట్ ప్రైస్ వచ్చేసరికి 350 రూపీస్ అనమాట. సో ఢిల్లీ టు హరిద్వార్ అనమాట. ఆల్మోస్ట్ 355 ఎంత పడింది. సో జర్నీ టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 hours 30 minutes అవుతుందని చెప్పారు. సో మనకి ఏసీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బట్ అది వచ్చేసరికి 2 టైం పడుతుందని చెప్పారు, 11:30, 12 అవుతుంది అంట. సో దాని ఫేర్ వచ్చేసరికి 950 సంథింగ్ అరౌండ్ అన్నారు. సో అది డిపో నెంబర్ వచ్చేసరికి 13, 14లో ఉంటాయి. సో మధ్యన స్టాప్ చేశారు. ఇక్కడ ఏదో దోకా అంట, ఉత్తరప్రదేశ్లోటి, ఉత్తరాఖండ్. ఒక నింబు సోడా అయితే ఆర్డర్ చేశా, ఒక బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా. ఆల్మోస్ట్ టైం 2:30 అవుతుంది, ఇంకా 1.5 hours అంట హరిద్వార్కి. సో హరిద్వార్లో అయితే దిగిపోయాను. సింగ్ ద్వార్ అంట, అక్కడ దిగాను. ఇక్కడ నుంచి రాజా గార్డెన్స్కి వెళ్ళాలి. అక్కడ మా అత్తమ్మ ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి ఈరోజు స్టే చేస్తా. రేపు మార్నింగ్ ట్రిప్కి అయితే స్టార్ట్ చేస్తాను యమునోత్రికి. ఓకే. సో మా అత్తమ్మ ఇంటికి అయితే వచ్చిన వెంటనే పడుకున్నాను. ఇప్పుడే లేచాను, 4కి వచ్చాను, అలా పడుకున్నా, ఇప్పుడే లేచాను. సో మా బామ్మర్ది చాయ్ చేస్తున్నాడు, చూపిస్తాను. సో మా అత్తమ్మ ఇంటికి అయితే వచ్చిన వెంటనే పడుకున్నాను, ఇప్పుడే లేచాను, 4కి వచ్చాను,
అలా పడుకున్నా. ఇప్పుడే లేచాను. మా వాడు ఏదో చాయ్ చేస్తున్నాడు అనమాట. అమ్మ చాయ్ చేస్తున్నాడు. సో ఎలా చేస్తున్నావు సురజ్ చాయ్? చాయ్లో ముందు మీరు పాలు తీసుకోవాలి. పాలు తీసుకొని పాలలో చాయ్ పత్తి వేయాలి. ఓకే. కొద్దిగా సరిపడా నీళ్ళు వేయాలి. ఆ తర్వాత అది స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి ముందు ఆయిల్లో పెట్టాలి. ఆ తర్వాత కలుపుతూ ఉండాలి. ఓకే. సో మా వాడు అయితే చాయ్ చేశాడు, బాగుంది. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది, చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఆర్సీబీకి. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడే శుభం సిగ్గుపడి చాలా గట్టిగా తిన్నాడు. శుభం గారు సిగ్గుపడ్డం కాదా. సో హరిద్వార్ నుంచి రిషికేశ్ వెళ్తున్నాము. సిచ్యువేషన్స్, ఇది మా సిచ్యువేషన్స్. ఆటోలో వెళ్తున్నాం, ఆల్మోస్ట్ 30 km అనమాట. నరకం కనిపిస్తుంది, మామూలుగా కాదు. మావాడైతే మరి కామెడీగా ఉన్నాడు. సో రిషికేశ్ వచ్చాము. సో మధు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పరా? ఎక్స్పీరియన్స్ చూస్తున్నావు కదరా, మా ఫేస్లు, ఆ ఫేస్లు చూడు, ఈ ఫేస్లు చూడు. మీతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెరీ బ్యాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు లేకపోతే ఫైనల్లీ గైస్ రూమ్ అయితే దొరికింది. దేవుడు కొంచెం శుభం వల్ల రూమ్ అయితే దొరికింది. 2200 అంట. ఇక్కడ నుంచి త్రివేణి గాడు జస్ట్ 10 minutes రాస్తా. మధు బ్రో అటెండ్ చేస్తున్నాడు, రాస్తున్నాడు. మధు హ్యాపీ కదా నువ్వు? ఏ హ్యాపీ లేదు, శుభం గారు హ్యాపీ అయితే మనం హ్యాపీ. శుభం హ్యాపీ అయితే మధు కూడా హ్యాపీ అంటున్నాడు. మిథున్ కూడా హ్యాపీ అంటారు. సో మిథున్ కూడా హ్యాపీ అంట. సో ఇప్పుడు మేము రూమ్ చెక్ ఇన్ అయ్యేసి కాస్త ఫ్రెష్ అయ్యి సో ఇప్పుడు త్రివేణి గాడ్ వెళ్తున్నాం గాయస్. ఇప్పుడు గంగా హారతి కోసం. శుభం సార్. సో ప్రస్తుతానికి అయితే తుఫాన్ నడుస్తుంది. ఆటో డ్రైవర్కి అడిగాం తుఫాన్ ఎందుకు నడుస్తుంది అంటే ఇది కామన్ అంటే ఇక్కడ. చూసారు కదా నా జుట్టు కూడా చూడండి, జుట్టు ఎలాగెగురుతుంది. కాసేపు అయితే మొత్తం జుట్టు మొత్తం ఎగిరిపోతుంది గాలిలో. సో మేమని చెప్పరా, ఇదేదో నైట్ కెఫే అంట. ఇది మ్యాడ్ కెఫే అంట. నైట్ చూద్దాం, వీలైతే టైం ఉంటే వెళ్తాం మేము. సో మేమైతే హరిద్వార్ నుంచి రిషికేశ్ వచ్చాము. యాక్చువల్లీ బార్కోట్ వెళ్ళిపోద్దామని ఫిక్స్ అయ్యాం, బట్ బార్కోట్కి బస్సెస్ లేవన్నమాట. సో హరిద్వార్ నుంచి రిషికేశ్ అయితే వచ్చేసాము. ఆటో మీద వచ్చాము. చాలా కష్టం అసలు. చాలా పెద్ద టాస్క్ మేము ఫేస్ చేసాం. అసలు ఆటో మీద రావడం అంటే మామూలు విషయం కాదు. అంటే మొత్తం బట్టలు అయితే తడిసిపోయాయి కింద నుంచి పై దాకా. ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా. సో రిషికేశ్ వచ్చేసి మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాము 1 nightకి. సో ఇక్కడ నుంచి మళ్ళీ చార్ధామ్ కోసం క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. 33,000 అయ్యింది. నేను నెంబర్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చూడండి. లేకపోతే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, చూడండి. మాకు సో మేమైతే రీచ్ అయిపోయాం గంగా హారతి రిషికేశ్ దగ్గర. తుఫాన్ అయితే చాలా ఎక్కువ గాలి అసలు. ఇది వ్యూ అయితే చూపిస్తాను. చూపించాలి, మీకు కెమెరా బ్యాక్ చేసి చూపిస్తాను ఒక సెకండ్. మొత్తానికి అయితే గంగా హారతి తీసుకున్నాం. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది.
వైబ్, డివోషనల్ వైబ్ చాలా బాగుంది అసలు. మేమైతే డ్యాన్స్ చేసాము లిటరరీ, అసలు ఎప్పుడు వేయలేదు. నేను, శుభం, మధు అందరం లిటరరీ చాలా ఎంజాయ్ చేసాం. మధు ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నా లైఫ్ లో ఇలాంటి ఎంజాయ్మెంట్ నేను చేయలేదు. ఆ వైబ్ అలాగ ఉంటుంది అక్కడ. సీరియస్లీ డివోషనల్ వైబ్ అంటే చాలా బాగుంటది. నేను అందరూ సజెస్ట్ చేసేది ఏంటంటే పబ్బులు గిబ్బులు వెళ్ళకండి, ఇక్కడికి వచ్చేసి డివోషనల్ పాటిస్తే బాగుంటది. అరే కృష్ణ నీకేరా ఆ పబ్బులు గిబ్బులు తిరగ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళండి. బట్ ఏంటంటే గంగా హారతి అయినా లైఫ్ లో ఒకసారి అయినా వేసుకోవాలి. వేసుకుంటే మనం ఎంత డివోషనల్ గా ఇన్వాల్వ్ అయ్యామని తెలుస్తుంది. శుభం, మిథున్ ఎలా ఫీల్ అయ్యావు డివోషనల్ వైబ్? యూ హ్యావ్ టు సే సంథింగ్ హియర్. I felt very much devotionally. ఓకే, శుభం ఎలా ఫీల్ అయ్యావు డివోషనల్ వైబ్? చెప్పండి, సెలబ్రిటీలో ఫీల్ అవుతున్నావు. నేను సెలబ్రిటీగా ఫీల్ అయ్యి నేనే గాడ్ అనుకున్నాను. మధు బాగా డాన్స్ చేసి అరిసిపోయారు అనమాట. సికంజీ తాగడానికి వచ్చాము, అక్కడ మనోడు మిక్స్ చేస్తున్నాడు. మిథున్ సజెస్ట్ చేశాడు అనమాట, సికంజీ అనమాట. సికంజీ అనా? This is the fruit. ఇది ఫ్రూట్ అంట, సికంజీ జ్యూస్ అంట. ఏదో Lemon family. డిహైడ్రేట్ నుంచి హైడ్రేట్ అవుతామంట. మన మధు బ్రో డాన్స్ చేసి అరిసిపోయాడు గట్టిగా. శుభం సజెస్ట్ చేశాడు. సో టేస్ట్ అయితే బాగుంది. మిథున్ టేస్ట్ ఎలా ఉందా? Nice. సో ఫస్ట్ అయితే 2 చెప్పాము, బాగుంటే ఇంకో 2 చెప్పాము అనమాట. ఎలా ఉంది మ్యామ్ టేస్ట్? టేస్ట్ చాలా బాగుంది. ఈ ఫ్రూట్ కూడా చూడడానికి కొంచెం కొత్తగా ఉంది అసలు. ఎప్పుడు చూడలేదు. నేను కూడా చూడలేదు. టేస్ట్ సరే అయితే ఇక్కడ చాలా జనం ఉన్నారు, ఫోన్ లాగేస్తారని భయం ఉంది. తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను. సో గైస్ కార్ అయితే వచ్చింది. కార్ నెంబర్ మీకు మెన్షన్ చేస్తాను, రేపు పొద్దున ఏమైనా అయితే మీరు చూసుకోండి. కార్ నెంబర్ మీకు కనిపిస్తుంది. సో నేను మధు అయితే ఫస్ట్ రెడీ అయిపోతాము, మేము ముందు ఉంటాం దేనికైనా. ఇక్కడ శుభమిన్ని మిథునాన్ని చాలా లేటుగా వస్తారనమాట. వీళ్ళ వల్ల మాకు 1 hour వేస్ట్ అయ్యింది. శుభం ఏదో స్పోర్ట్స్కి వెళ్ళినట్టు రెడీ అయ్యారు. ఆఫీసర్ అమ్మ మొగుడు అంట, తెలియదు ఏ ఆఫీసర్. సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఘాట్ రోడ్స్ ఉన్నాం, యమునోత్రి, ఆన్ ది వే టు యమునోత్రి. హలో మన శుభము, మధు, మిథును